హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో చందువ చేపల ఇగురు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని మోస్ట్లీ నువ్వుల నూనె తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదా పల్లి నూనె అయినా పర్లేదు. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్ చిన్న చిన్నగా తరిగినవి వేసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మనం చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి మనం ఆనియన్స్ అనేవి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-8 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది అంత బావుంటుందనమాట. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వన్స్ మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 3-4 టమాటోలు తరుగు వేసుకోవాలి. మీరు కావాలంటే పులుపు కూడా, చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు. పులుపు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీలో. అప్పుడే మనకి ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. అలానే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలానే ఫిష్ కానీ సీ ఫుడ్ ఏదైనా కూడా కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నట్టయితే ఆ జిగురు అనేది పోతుంది. అలానే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. మీరు రైస్ కడిగిన వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటే కూడా మనకి నీచు వాసన అనేది పోతుందన్నమాట. ఈ టిప్స్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా టమాటోస్ కూడా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కూడా ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. మనకి టమాటోస్ కూడా బాగా మగ్గాలి. చూసారు కదా, ఇలా టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం అదంతా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీ కారానికి సరిపడినంత కారం, మనం ఆల్రెడీ మిర్చి కూడా యాడ్ చేసాము కాబట్టి కారం అనేది చూసుకుని వేసుకోండి. ఫిష్ కర్రీలో ఎప్పుడు కూడా కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఫిష్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే ఫిష్ని క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే, ఆ 3 వేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఫిష్ పీసెస్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ నీచు వాసన పోతుంది. అలానే ఫిష్ కూడా కొంచెం మ్యారినేట్ అయ్యి మనకి పీస్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. జనరలీ ఫిష్ కర్రీ అనేది ఎవరికి నచ్చినట్టు వారు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది స్పైసీనెస్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే ఇలా ఒక స్టైల్లో చేస్తానన్నమాట. ఒక్కొక్క స్టైల్లో ఫిష్ రెసిపీస్ అనేది. ఇది అందులో ఇగురు రెసిపీ నా స్టైల్లో. మీరైతే ఈ రెసిపీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఇలా ఫిష్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలన్నమాట ఆ ఫిష్ని. అలాగా ఆ పచ్చివాసన అంతా కొంచెం పోయి ఆ మసాలా అంతా మనకు కొంచెం పడుతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఆ గ్రేవీ అనేది ఎక్కువ ఉండేలా ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఉండేలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే మేము గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే తింటాము కాబట్టి నేను వాటర్ అయితే ఒక 400 ml వరకు వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని ఇప్పుడే సాల్ట్ అది ఏమన్నా అవసరమైతే యాడ్ చేసేసుకొని మనం కుక్ అవ్వడానికి పెట్టేసుకోవాలి. ఫిష్ అనేది పచ్చిగా ఉన్నప్పుడు కలపచ్చు, కానీ కుక్ అవుతున్నప్పుడు మాత్రం అస్సలు గరిటె పెట్టి కలపకూడదు. మనం మూత పెట్టి కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుంటే మనకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు గరిట అనేది పెట్టకుండా హ్యాండిల్స్ పట్టుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. మనకి ఫిష్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ కుక్ అయితే మనకి సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు ఉంచుకోవచ్చు. ఫిష్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడివేడిగా రైస్తోనూ బాగుంటుంది, అలానే చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఫిష్ కర్రీ నెక్స్ట్ డే తినే అలవాటు మీలో ఎంతమందికి ఉంది కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.